ట్రైన్లో 10 నిమిషాలు కూర్చుంటే పోతాము. 10 నిమిషాల నుంచి అయితే గించుకున్నారు. టీసీ వచ్చాడు, టీసీ లాగాడు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేశాడు. యాప్లు కూడా పడుతున్నారు వల వేసి. దోశ అయితే దొరికింది 50 రూపాయలంట. ఒకసారి తెలుగు అంటున్నాను, తమిళం మనకు రాదు కాబట్టి. అంతా చీకటమ్మ చీకటి అనుకోవడమే. జనరల్ కోచెస్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఫుల్ అయిపోయి తాంబ్రం స్టేషన్లోనే. విజయపురం ఇక్కడ నుంచి అయితే 100 కాదు 103 కిలోమీటర్లు అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే తాంబ్రం రైల్వే స్టేషన్లో ఉన్నాము. లాస్ట్ వీడియో మీకు నచ్చే ఉంటుంది చెన్నై లోకల్ ట్రైన్స్ గురించి. తాంబ్రం అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది ఏ ట్రైన్ అని. తాంబ్రం రామేశ్వరం. తాంబ్రం నుంచి రామేశ్వరం అయితే వెళ్తున్నాం మనం ఈరోజు. వేరిజ్మా ట్రైన్లో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వస్తుందని చెప్పాడు. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వచ్చిందని చెప్పి అనౌన్స్ చేశాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్తున్నాను. మన బ్యాక్ సైడ్గా చూస్తుంది కదా ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10 మాట. ఇక్కడైతే ఒక ట్రైన్ ఉంది, మహాల్ ఎక్స్ప్రెస్ అంట. ఇదైతే ట్రైన్ తమిళ్లో రాసింది, మనకైతే తమిళ్ చదవడం రాదు కాబట్టి వెళ్ళిపోదాము. ఎదురుగుండా చూసుకుంటే తాంబరం, పక్కన చూసుకుంటే రామేశ్వరం తాంబరం ట్రైను. మనం ఎక్కి ట్రైన్ అయితే కొత్తగా అప్డేట్ చేశారు కదా ఐసీఎఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్పి కోచెస్కి. ఈ ట్రైనే కొత్త ట్రైను. మనమైతే అక్కడ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గురించి మరి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనం వ్యూ చూసుకుంటే ఇది మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ఇది. మొత్తం ఇదంతా ప్లాట్ఫామ్సే. ఆ చివరన కనపడుతుంది కదా, జూమ్ చేస్తాను చూడండి. ఆ చివరన ప్లాట్ఫామ్ 1, 2 మీద అయితే లోకల్ ట్రైన్స్ అయితే ఆగుతాయి. మన ట్రైన్ చేసుకుంటే రెడీగా ఉంది. ఇంకా ఇంజిన్ అయితే తీసుకొచ్చి తగిలించలేదు. ఇంజిన్ వచ్చి రావాలి, ఇంజిన్ వస్తే తగిలిస్తారు. నాకు తెలిసి వ్యాప్ 7 లోకో వస్తుంది అనుకుంటున్నాను. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 16103 రామేశ్వరం తాంబరం. జనరల్ కోచెస్ అయితే ఆల్రెడీ ఇక్కడే ఫుల్ అయిపోయి తాంబరం స్టేషన్లోనే. ముందుకెళ్ళి కొలిది సీట్లు దొరకడం కూడా కష్టం అవుతుంది ఈ ట్రైన్కి అయితే. పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద చూసుకుంటే చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఇది తాంబరం నుంచి. ఈ ట్రైన్లో మొత్తం 613 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాము. అండ్ సోర్స్ స్టేషన్ తాంబరం, డెస్టినేషన్ స్టేషన్ రామేశ్వరంతో కలుపుకొని మొత్తం 16 స్టాప్లు అయితే ఉండబోతున్నాయి ఈరోజు. మనం ఈరోజు జర్నీ చేయబోతుంది అంటే స్లీపర్లో నా టికెట్ అయితే తాంబరం నుంచి రామేశ్వరం వరకు 350 రూపాయలు అయితే పడింది. నేను బుక్ చేసుకున్న టైంకి ఆర్ఐసీ అయితే ఉంది, 20లో ఉంది 5 డేస్ బ్యాక్. ఇప్పుడైతే నేను మార్నింగ్ చూసుకుంటే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. లక్కీగా సైడ్ లోయర్ బెర్త్ అయితే వచ్చింది. మనం ఈరోజు తీసుకెళ్ళిపోయే లోకో అయితే వ్యాప్ 7 లోకో వెళ్తుంది అటాచ్ చేయడానికి అయితే. ఇందాక చార్మినార్ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాను కదా, సికింద్రాబాద్ వరకు కాదు హైదరాబాద్ వరకు. దీని నెంబర్ చూసుకుంటే 12760. హైదరాబాద్ నుంచి తాంబరం వచ్చినప్పుడు, తాంబరం నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు 12759. ఈ ట్రైన్ నేను వచ్చినప్పటి నుంచి ఉంది, 1.5 hour నుంచి అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ప్లాట్ఫామ్ మీద చూసుకుంటే చాలా క్రౌడ్ ఉన్నారు. మరి ఏ ట్రైన్కి అయితే తెలీదు. దూరంగా అయితే మన ట్రైన్ అయితే ఉంది. ట్రైన్లో 10 నిమిషాలు కూర్చుంటే పోతాము కన్ఫర్మ్ అదైతే. వాటర్ బాటిల్ కోసం ప్లాట్ఫామ్ అంతా దిగాను, కానీ చివరి నుంచి చివరికి ఒక్క స్టాల్ కూడా ఓపెన్ చేయలేదు. మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా లేదు, మామూలుగా ఉండదు. ఎక్కడైనా దొరికితే కొనుక్కోవాలి. బయటికి వెళ్దామంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా లేవు. అది దూరంగా బ్యాక్ సైడ్ కనపడుతుంది, ఒక్కటే ఉంది స్టేషన్కి, తాంబ్రం స్టేషన్కి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. డిస్ప్లే బోర్డులు కూడా లేవు. వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడ. చార్మినార్ అయితే స్టార్ట్ అయ్యింది. టైం ఎంత అయింది? 5:30 అయింది. 5:30కి చార్మినార్ అయితే స్టార్ట్ అయింది తాంబ్రం స్టేషన్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే ఏదో ట్రైన్ వస్తుంది వ్యాప్ 4 లోకోతో. చెన్నై ఎగ్మోర్ నుంచి కొల్లం, అది కేరళ అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే పక్కన ఉంది. ఈ ట్రైన్కి చాలామంది జనం ఉన్నారు ఎక్కడానికి. టైం చూసుకుంటే 6:13 అయ్యింది. తాంబరం స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే చెంగల్పట్టు. ఇక్కడ నుంచి అయితే 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు వెళ్ళడానికి మన వాడైతే 43 నిమిషాలు టైం అయితే తీసుకుంటాడు. తాంబరం స్టేషన్లో ఈ టైంకి అయితే 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. 6:10కి ట్రైన్ స్టార్ట్ అయింది కదా, 6:18కి అయితే సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే ఎల్హెచ్పికి వచ్చేసి కొత్తగా అప్డేట్ చేశారు కదా, ఎంత కొత్తగా ఉందో, మెరిసిపోతుంది ట్రైన్ అయితే. కొద్ది రోజుల్లో ఇది కూడా మాసిపోతుంది. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, మన ఇంట్లో వస్తువునైతే శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. ఇది మన ఇంట్లో వస్తువు కాదు కదా, మనది అనుకుంటే మనమైతే నీట్గా మెయింటైన్ చేస్తాం. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది తాంబ్రం స్టేషన్ నుంచే. ఇంకొక బోగీకి ఒక 10-15 సీట్స్ అట్లా బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. తాంబ్రంలోనే ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. వెళ్ళే గ్యాప్లో ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎక్కుతారు. మన ట్రైన్ యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 57 కిలోమీటర్స్. తాంబ్రం నుంచి రామేశ్వరం వరకు వెళ్ళడానికి అయితే మన వాడైతే 11 గంటల 10 నిమిషాలు అయితే సమయం తీసుకుంటున్నాడు. ముందు ఒక ట్రైన్ అయితే ఆగుంది, ఏ ట్రైన్ చూద్దాం అది.
ర్యాప్ 7 లోకో ట్రైన్ అయితే జనాలు లేరు, పక్కనైతే పెట్టారు. దీనికి ఇంకా టైం రాలేదు ఉంటుంది. టైం వచ్చాక పట్టుకెళ్తా స్టేషన్కి. పేరు చూద్దామన్నా కనబడట్లేదు ఏందో. ట్రైన్లో ఒకే ఒక్కరు ఉన్నారు, అది గార్డు. మన వాడు స్పీడ్ చేసుకుంటే 91 ఎక్కించాడు, 101 కూడా ఎక్కించేశాడు స్టార్టింగ్ ఒక 10 కిలోమీటర్లోనే. ఇది మన వాడి స్పీడ్ అయితే. మనం ట్రైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంది, కొత్త కోచెస్ కదా. ఇప్పటి వరకు ఆ కోచ్కి సంబంధించిన డోర్ ఉంటుంది కదా, లాక్ అయిపోయింది. 10 నిమిషాల నుంచి అయితే గించుకున్నారు. టీసీ వచ్చాడు, టీసీ లాగాడు, వీళ్ళకి ఫోన్ చేశాడు. ఒక టీ అమ్మే అతను వచ్చి ఓపెన్ అయితే చేశాడు. మొత్తం అయితే నీట్గా ఉంది ట్రైన్ అయితే. మొత్తం లేక్లా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. ఇలాంటి వ్యూస్ ఉన్నాయని తెలిస్తే మార్నింగ్ టైంలోనే ఇక్కడ ట్రావెల్ చేద్దాం కదా. చాలా పెద్దది ఈ లేక్ అయితే. ఈ లేక్ పేరు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. వాటర్ మధ్యలో హౌస్ కూడా ఉంది. అబ్బా మామూలుగా ఉండదు హౌస్ అంటే. అక్కడ చేపలే పెంచుతున్నట్టున్నారు, అందులో రొయ్యలు, ఫిష్ ఫార్మింగ్ ఉంటుంది కదా, అది చేస్తున్నట్టున్నారు అందులో. లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా తెలిస్తే కామెంట్ చేయండి. అలాంటి హౌస్లో ఉంటే మామూలుగా ఉండదు. ఇక్కడ కూడా ఉంది, చాలా పెద్ద లేకు, ఎంత దూరం ఉందో చూడండి. ఫైనల్గా అయితే వాటర్ బాటిల్ అయితే దొరికింది చెంగల్పట్టు స్టేషన్లో. ఇప్పుడు అమ్మాయి ఈ వాటర్ బాటిల్ కోసం యుద్ధం చేసేట్టుంది ఇక్కడ వరకు. చెంగల్పట్టు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చెంగల్పట్టు స్టేషన్ కోడ్ చూసుకుంటే CGL, పక్కనైతే గురువాయూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. చెన్నై ఎగ్మోర్ నుంచి గురువాయూర్. దాని జనరల్ చూడండి ఈ రేంజ్లో ఉన్నారు జనం. ICFకి వచ్చేస్తూ ఉంది ఆ ట్రైన్ అయితే. అట్లాంటి ట్రైన్లో ఇప్పుడు టైంలో జర్నీ చేసామంటే వాసిపోతుంది, మడత. జనరల్లో స్లీపర్లో అయితే పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంత రష్ ఉండదు కాబట్టి. చెంగల్పట్టు తర్వాత నెక్స్ట్ స్టాప్ చేసుకుంటే మనకి విల్లిపురం ఇక్కడ నుంచి అయితే 100 కాదు 103 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ చేసుకుంటే 8:30కి అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అప్పటి వరకు మనం అయితే గేట్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గేట్ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, డోర్ వచ్చి పల్ అని తగులుతుంది వీప్కి, ఎక్కడ పడిపోతానని భయం వేస్తుంది. సో మనకి ఎలాగా సైడ్లో ఎయిర్ వచ్చింది కాబట్టి అక్కడికి వచ్చి కవర్ చేసేద్దాం మొత్తం అంతా. వ్యూ చూడండి, చీకటిగా ఉన్నా సరే బాగుంది. కొండలు, ఆ స్కై కెమెరా ఎఫెక్ట్ అంటారా, అట్లాగే ఉందా. బయట అయితే నాకు అట్లా కనిపించలేదు, కెమెరాలో అయితే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. కెమెరా ఎఫెక్ట్ ఏమో. చీకటి అడిపోయింది, ఇంకా చూపించడానికి ఏం లేదు, అంతా చీకటి అనుకోవడమే. వెల్కమ్ టు విల్లిపురం అయితే వచ్చేసాము. టైం కన్నా ముందే వచ్చేసాం మనం అయితే. టైం ఎంత చూసుకున్నాం స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఫుడ్ అయితే పెట్టుకోవాలి. ఫుడ్ పట్టుకొని 8:20కి అయితే విల్లిపురం రావాలి. 8:58కి అయితే విల్లిపురం వచ్చాము. 8:20కి వచ్చి 8:30 వరకు ఉండాలి. ఇక్కడ మన లోకల్ రివర్స్ అయితే అవుతుంది.
ఎలక్ట్రికల్ లోకి పిక్కేసి డీజిల్లోకి అయితే పెడతారు ఇక్కడ. ఇప్పుడు మనకైతే 32 నిమిషాలు ఉంది ఇక్కడ. 32 నిమిషాలు ఇక్కడ టైంపాస్ చేయాలి. ఫుడ్ అయితే ఆప్షన్ అయితే చాలా ఉన్నాయి. ముందు చూసుకుంటే చపాతీ, ఇడ్లీ, దోశ అని చాలా అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ కూడా చాలా దొరుకుతున్నాయి. ఇది ఒక మంచి పని. దోశ అయితే దొరికింది, 50 రూపాయలంట. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. తమిళనాడు దోశ అయితే మళ్ళీ ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుందో. ఈవినింగ్ 6 తర్వాత చెన్నై నుంచి అయితే 3 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే చెన్నై అంటే చెన్నై సపోర్టింగ్ స్టేషన్ తాంబ్రం నుంచి ఒక ట్రైన్ ఉంది. చెన్నై నుంచి 2 ట్రైన్లు ఉన్నాయి. చెన్నైలో 5:45కి ఉంది సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అండ్ తాంబ్రంలో 6:10కి అయితే రామేశ్వరం సూపర్ ఫాస్ట్ కాదు, రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ అట్లాగే చెన్నైలో 7:15కి అయితే చెన్నై ఎగ్మోర్, చెన్నై అంటే 7:15కి అయితే రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే మన వెనకాల సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానికైతే 9 గంటల 58 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అదే మన రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే 11 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఆ ట్రైన్ అయితే మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళిపోతుంది. మన వెనకాల ఉంది, మన వెనకాల స్టాప్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకైతే చెంగల్పట్టు తర్వాత విల్లుపురం వరకు అయితే స్టాప్స్ అయితే ఏం లేవు, డైరెక్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఆ ట్రైన్కి అయితే 2 స్టాప్లు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్కి అయితే 2 స్టాప్లు ఇచ్చాడు. ఎక్స్ప్రెస్కి అయితే 1 స్టాప్ కూడా లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చాడు. 100 కిలోమీటర్లు. మమంబాకం కాదు, ఏదో పేర్లు అయితే ఉన్నాయి. ఆ పేర్లు చదవాలంటేనే స్టేషన్లో వెళ్ళిపోయి ఇంకొక స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ పేరు తెలుసుకునే లోపు ఇంకొక స్టేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఇది పొజిషన్ అయితే. ఎవరైనా ఏమైనా అడిగారు అనుకో, నన్ను తమిళలో అడుగుతున్నారు, ఎవరైనా ఏమైనా అడిగితే తెలుగు అంటున్నాను. తమిళం మనకు రాదు కాబట్టి మేనేజ్ చేస్తున్నాను ఏదో రకంగా. ఇది మన ట్రైన్ అయితే ఇంకొక 25 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. 25 మినిట్స్ తర్వాత మనం బయలుదేరుతాము. ఈ విల్లుపురం నుంచే రూట్ డైవర్ట్ అవుతాం మనమైతే. ఆ ట్రైన్ అయితే తిరుచిరాపల్లి మీదకి వెళ్ళిపోతుంది. డౌట్ వచ్చింది మళ్ళీ వాటర్ బాటిల్ దొరకదని చెప్పి ఒక వాటర్ బాటిల్ బదం మిల్క్ తీసుకున్నాను. 2 కలిపి 55 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు స్టేషన్లో అట్టుపళ్ళు, పుచ్చకాయలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడైతే. పర్వాలేదు, అన్నీ బాగానే దొరుకుతున్నాయి. విల్లుపురం దాటిన తర్వాత 33 కిలోమీటర్ల తర్వాత ఒక స్టేషన్ అయితే ఉంది. అదైతే నోరు తిరగట్లేదు. ఇప్పుడు వెళ్ళి దోశ తినేసిన తర్వాత నోరు బాగా తిప్పుకొని ఆ స్టేషన్ పేరు అయితే చెప్తాను మీకు. మన రామేశ్వరం ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. పక్కన అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. చూపిందాం అంటే పక్కన గూడ్స్ ట్రైన్ అడ్డుగా ఉంది. 2 ట్రైన్స్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యి 2 డిఫరెంట్ రూట్లో వెళ్తాయి కాబట్టి 2 8:30కి అయితే స్టార్ట్ అయ్యాయి. బై విల్లుపురం. నీలకుప్పం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇటు సైడ్ ఏంటంటే సింగిల్ లైన్ ట్రాక్. ఎవడన్నా సరే మనకి ఎదురొచ్చాడంటే పక్కన ఆగాల్సిందే, లేదంటే మనం ఎవరి కోసం ఆగాల్సిందే. అంతే, ఒక లైనే కాబట్టి వెళ్ళడానికి రావడానికి అయితే వే ఉండదు. చూడండి మీరే, అది సింగిల్ లైన్ అయిపోతుంది. పక్కన ఇంకొక లైన్ ఉంది కదా, అది మన దాంట్లో కలిసిపోద్ది. కలిసిపోయింది. మన వాటి స్పీడ్ తీసుకుంటే 115, 142 అని చూపెడుతుంది. కరెక్ట్ కాదు నాకే డౌట్ వస్తుంది. స్పీడ్ అయితే మామూలుగా కొట్టట్లేదు, చిన్నగా కొడుతున్నాడు. చెన్నై తిరుపతియూర్ స్టేషన్ అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ చూసుకుని TDPR. స్టేషన్ అయితే ఇచ్చేట రాలేదు, అటు సైడ్ వచ్చింది.
చిదంబరంకి అయితే వచ్చేసాము. చిదంబరంకి ఏం ఫేమస్ అయితే కామెంట్ చేయండి. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 16103. 9:38కి రావాలి, 9:49కి వచ్చింది. 11 నిమిషాల డిలేతో చిదంబరం స్టేషన్కి అయితే వచ్చింది. మన ట్రైన్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు అయితే ఉంది. రామేశ్వరం ఎక్స్ప్రెస్ అని ఇప్పుడు దాకా అనుకున్నాము, ఇక్కడైతే పంబన్ ఎక్స్ప్రెస్ అని ఉంది. దీనికి ఒక పేరు అనేది కరెక్ట్గా లేదు. ఈ చిదంబరం స్టేషన్ కోడ్ చూసుకుంటే CDM అయితే స్టేషన్లో మన ట్రైన్ అయితే 2 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 219 కిలోమీటర్లు అయితే వచ్చాము. చిదంబరం దేనికి ఫేమస్ కింద కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ చిదంబరం. ఆనంద తాండవపురం అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ ఆనందం అయితే తాండవం చేస్తుందంట. వెల్కమ్ టు మైలాదురై జంక్షన్. ఒక జంక్షన్ స్టేషను. 10:20కి అయితే రావాలి ట్రైన్ ఇక్కడికి. 10:26కి వచ్చింది. 6 నిమిషాల డిలేలో స్టేషన్కి అయితే వచ్చింది. మైలాదురై జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ ఇప్పటికీ 4 గంటల 10 నిమిషాల్లో 256 కిలోమీటర్లు అయితే మనల్ని తీసుకొచ్చింది. ఇప్పుడే మండపం స్టేషన్ అయితే దాటాము. మన పక్కన కనపడుతుంది కదా రామేశ్వరంకి వెళ్ళే రోడ్ బ్రిడ్జ్. మనమైతే రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము. చూసుకుంటే కింద వాటర్ కూడా కనపడుతుంది. పక్కనే ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా అయితే చూద్దాము. డే టైంలో చీకట్లో ఏం కనపడదు కాబట్టి. అక్కడ చూసుకుంటే ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి చేపలు కూడా పడుతున్నారు వల వేసి. చూడండి బాగా చూస్తే కనపడుతుంది. అయిపోయింది. పంబన్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. రామేశ్వరం అయితే వచ్చేసాము. అనుకున్న టైం కన్నా ముందుగానే తీసుకొచ్చేసాడు మనవాడు. పక్కన అయితే ఒక లోకో ఉంది, డీజిల్ లోకో. ఫస్ట్ ట్రైన్ ఇనాగ్రల్ రన్ అయినప్పుడు ఈ లోకో అయితే వాడారు. చాలా బాగుంది కదా ఇండియన్ కలర్లో. డే టైంలో చూద్దాం ఇది కూడా. ఏం ట్రైన్ ఇది? మన వెనకాలే ఉందని చెప్పాను కదా సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది కూడా వచ్చేసింది. అదే అయ్యి ఉంటుంది ఆ ట్రైన్. పక్కన ఏ ట్రైన్ కనపడలేదు. ఆ ట్రైన్ అయితే 3:45కి అయితే వచ్చేసిందంట. 5:40కి రావాల్సిన ట్రైన్ అయితే 5:03కే తీసుకొచ్చేసాడు. దీన్ని ఎక్స్ప్రెస్ కన్నా సూపర్ ఫాస్ట్ అంటే బెస్ట్. చాలా స్పీడ్ అయితే కొట్టాడు. 100 అయితే తగ్గలేదు. దీన్ని రామేశ్వరం సూపర్ ఫాస్ట్ అని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది ఫ్రెండ్స్ ఈ రామేశ్వరం ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.